సో గైస్ వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యూటోరియల్స్. సో లాస్ట్ వీడియోలో మనం థర్డ్ టాపిక్ స్ట్రింగ్ కంకాటినేషన్ ఆపరేటర్ అని చూసాం. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో అంతకంటే ముందు ప్రీవియస్ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న తెలుగు జావా ట్యూటోరియల్స్ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. లింక్ మీకు కింద కామెంట్లో పిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అయితే రిజాల్వ్ చేయించుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫోర్త్ టాపిక్ రిలేషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్ అంటే ఇందులో 4 ఆపరేటర్స్ ఉంటాయి. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్, ఈక్వల్ టు. సో ఈ 4 ఆపరేటర్స్ని మనం రిలేషనల్ ఆపరేటర్ అని అంటాం. సో వీ కెన్ అప్లై, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీ కెన్ అప్లై రిలేషనల్ ఆపరేటర్ ఫర్ ఎవ్రీ ప్రిమిటివ్ ఎక్సెప్ట్ బూలియన్కి తప్ప మనం ప్రతి ప్రిమిటివ్ టైప్కి మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేది అసైన్ చేయగలుగుతాం. సో ప్రిమిటివ్స్ అంటే మనకి ఇంట్, బైట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ప్రిమిటివ్స్. సో వీటికి మాత్రమే మనం అప్లై చేయగలుగుతాం. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, వీటికి మాత్రం మనం ఈ రిలేషన్ ఆపరేటర్ అప్లై చేయలేము. ఒకవేళ అసైన్ చేస్తే మనకి ఎక్సెప్షన్, ఇక్కడ కనిపిస్తున్న ఎక్సెప్షన్ అయితే వస్తుంది. కెనాట్, ఈ గ్రేటర్ దెన్ ఆపరేటర్ కెనాట్ బి అప్లై టు బూలియన్. అండ్ ఇక్కడ ప్రిమిటివ్స్, ఇక్కడ మనం ప్రిమిటివ్స్కి అసైన్ చేసాం. సో 10 greater than 10.5 ఫాల్స్. సో ఏ గ్రేటర్ దెన్ 95.5. ఏ అనేది క్యారెక్టర్, బట్ ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది మనకి. సో ఏకి 97 ఉంటుంది, 96 or 97 సంథింగ్ ఉంటుంది. అలా క్యాపిటల్ ఏకి ఒక వాల్యూ ఉంటుంది. ప్రతి ఆల్ఫాబెట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. అలా అని మన స్ట్రింగ్స్కి అప్లై చేయలేము. ఓన్లీ ఫర్ ప్రిమిటివ్లో కూడా మనకి ఓన్లీ ఈ ఇంట్, బైట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్ వీటికి మాత్రమే. అగైన్ వీ కాంట్ అప్లై రిలేషనల్ ఆపరేటర్ ఫర్ ఆబ్జెక్ట్ టైప్స్. సో ఆబ్జెక్ట్స్కి మనం ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేది అప్లై చేయలేము. సో ఆబ్జెక్ట్స్ గురించి మనం 5th టాపిక్లో చూద్దాం, 5th చాప్టర్లో మనం చూద్దాం. సో ఇప్పుడు జస్ట్ గుర్తుంచుకోండి, ఈ రిలేషన్ ఆపరేటర్ అనేది మన ఆబ్జెక్ట్స్కి అప్లై అయితే చేయలేము. నెస్టింగ్ ఆఫ్, ఒకవేళ అప్లై చేస్తే ఇక్కడ మీకు ఎక్సెప్షన్ అనేది జనరేట్ అయింది. నెస్టింగ్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్ ఈజ్ నాట్ అలౌడ్. సో నెస్టింగ్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఈ రిలేషన్ ఆపరేటర్ ప్రిమిటివ్స్ కూడా అప్లై చేసుకోలేము. ఒకవేళ అప్లై చేస్తే ఇలా ఈ లెస్ దాన్ ఆపరేటర్ కెనాట్ బి అప్లైడ్ టు బూలియన్. సో మన బూలియన్ లాగా ఇది ట్రీట్ చేస్తుంది. 10 greater than 10, less than 20, less than 30 ఇది ఒక బూలియన్ టైప్ లాగా మీకు క్రియేట్ చేసుకొని మీకు అప్లై అయితే అవ్వదు, ఎక్సెప్షన్ జనరేట్ అయింది. సో నెస్టింగ్ లాగా కూడా మనం రిలేషన్ ఆపరేటర్ని యూజ్ చేయకూడదు. అదే అర్థమెటిక్ ఆపరేటర్ లైక్ ప్లస్ అనేది మనం నెస్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు. A + B + C, లైక్ ఏ వాల్యూ 10 + 20 + 30. సో అర్థమెటిక్లో మనకి నెస్టింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇఫ్లో కూడా మనకి నెస్టింగ్ అనేది ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ రిలేషన్ ఆపరేటర్లో మనకి నెస్టింగ్ అనేది నాట్ అలౌ. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్. సో ఈక్వాలిటీ, మనం 10 x = 10 ఒక ఈక్వల్ పెడితే వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అదే డబల్ ఈక్వల్స్, 2 ఈక్వల్స్ పెడితే మనకి ఈక్వాలిటీ కంపేర్ చేసుకుంటుంది, ఈ 10 = 20 ఒకటేనా కాదా అని. సో ఈక్వాలిటీ ఆపరేటర్ ఇది. నాట్ ఈక్వాలిటీ అంటే మనం ఇక్కడ ఇలా ఈ సింబల్ వాడి పక్కన ఈక్వల్ అనేది పెట్టాలి. సో ఇది నాట్ ఈక్వల్. ఇది డబల్ ఈక్వల్ అంటే ఈక్వాలిటీ అంటే కంపేర్ చేసుకుంటుంది. రెండు వేరియబుల్స్కి మనం డబల్ ఈక్వల్ పెడితే అది కంపేర్ చేసుకుంటుంది. సో అదే ఈక్వాలిటీ ఆపరేటర్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే 10 ఈక్వాలిటీ 20. సో 10 అనేది 20 ఈక్వల్ కాదు, 10 అనేది లెస్ దాన్ 20. సో ఫాల్స్ వస్తుంది. ఏబి, సో ఏ అనేది మన 97 క్యారెక్టర్, ఏ అనే ఒక క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పాం కదా. సో ఏకి 97, బికి 98 ఉంటుంది, సికి 99, డికి 100. అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినాక మళ్ళీ క్యాపిటల్ ఏకి ఇంకో వాల్యూ ఉంటుంది, 120 సంథింగ్. సో అలా ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. మనం అది ఎలా డిఫైన్ చేసుకోవాలంటే క్యారెక్టర్ అంటే సింగిల్ కొటేషన్, అదే స్ట్రింగ్ అయితే డబుల్ కొటేషన్స్ వాడతాం. క్యారెక్టర్కి మనం సింగిల్ కొటేషన్ వాడాలి. సో ఏ ఈక్వల్ బి కాదు, ఎందుకంటే 97 నాట్ ఈక్వల్ టు 98. ఇప్పుడు ఏ అనేది 97 ఈక్వల్ టు 97, రైట్, ట్రూ. ఇక్కడ ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇక్కడ కంపేర్ చేసుకుని ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే రెండు ఫాల్సే కాబట్టి ట్రూ. అదే ట్రూ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మనకు ఫాల్స్ వస్తుంది, ఏదైనా ఒకటి చేంజ్ అయినా. వీ కెన్ అప్లై ఈక్వాలిటీ ఆపరేటర్ ఫర్ ఆబ్జెక్ట్ టైప్స్ ఆల్సో ఫర్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. సో ఇందాక ప్రీవియస్లో రిలేషన్ అనేది మన ఆబ్జెక్ట్కి అప్లై చేయకూడదు. రిలేషన్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్. కానీ ఈక్వాలిటీ ఇక్కడ మనం ఆబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు. లైక్ మనం కంపేర్ చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో కంపేర్ చేసుకోవడానికి మనం ఈక్వాలిటీ అనేది వాడచ్చు. సో ఇక్కడ కనుక చూస్తే మీకు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ మీకు డీటెయిల్గా చాప్టర్ 5లో చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఈ ఈక్వాలిటీ గురించే మీరు అర్థం చేసుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఒక R1 అండ్ R2 టూ ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇఫ్ R1 ఈక్వల్ టు R2 రిటర్న్స్ ట్రూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ both R1 and R2 pointing to same object. That is double equal to operator meant for reference comparison or address comparison. So reference అనేది మనం కంపేర్ చేసుకుంటుంది. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ థ్రెడ్ T1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అనే క్లాస్కి మనం T1 అనే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్కి మనం రిఫరెన్స్గా T1 రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. ఈ T1 అనేది అసైన్ మనం పెట్టుకున్నాం. సో సేమ్ ఈ థ్రెడ్ అనే సేమ్ క్లాస్కి ఇంకో ఆబ్జెక్ట్ T2 ఈక్వల్ టు న్యూ థ్రెడ్. సో ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. న్యూ అనే ఆపరేటర్ వాడితే మనకి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఈ థ్రెడ్ అనే క్లాస్కి. సో థ్రెడ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, థ్రెడ్ అనే క్లాస్కి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది T2. T1 T2 రెండు డిఫరెంట్, సేమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయినా రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు థ్రెడ్ 3 ఈక్వల్ టు T1 అంటే ఈ T3 అనే రిఫరెన్స్ వేరియబుల్ T1కి మనం అసైన్ చేసాం, T1 అనే ఆబ్జెక్ట్కి. సో T3 ఇప్పుడు T1 ఈక్వల్ టు T3 అంటే సేమ్ వస్తుంది, ఎందుకంటే ఒకే ఆబ్జెక్ట్కి ఈ రెండు రిఫరెన్స్ అసైన్ చేసాం. ఇక T2 అనేది కొత్త న్యూ అని పెట్టి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో T2 ఈక్వల్ టు T1 అంటే ఫాల్స్ వస్తుంది, T2 ఈక్వల్ టు T3 అంటే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే ఓన్లీ రిఫరెన్స్ కంపారిజన్ మాత్రమే డబల్ ఈక్వల్ టు వాడతాం. సో ఈ రెండు రిఫరెన్స్ ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ అయి ఉంటే మీకు ట్రూ వస్తుంది. ఇక్కడ రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇదొక డిఫరెంట్ ఆబ్జెక్ట్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వీటికి మనకి ఫాల్స్ వచ్చింది. టు యూజ్ ద ఈక్వాలిటీ ఆపరేటర్ బిట్వీన్ ఆబ్జెక్ట్ టైప్ కంపల్సరీ దే షుడ్ బి సమ్ రిలేషన్ బిట్వీన్ ఆర్గ్యుమెంట్ టైప్స్ లైక్ చైల్డ్ టు పేరెంట్ ఆర్ పేరెంట్ టు చైల్డ్, అదర్వైజ్ వీ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎవర్ ఇంకంపాటబుల్ టైప్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. థ్రెడ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం T అని ఆబ్జెక్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం O అనే రిఫరెన్స్తో. స్ట్రింగ్ అనే క్లాస్కి S అనే రిఫరెన్స్ వేరియబుల్తో ఒక స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనే క్లాస్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ అనే క్లాసు అన్ని క్లాసెస్కి హెడ్ అనమాట. ప్రతి క్లాసెస్ ఆబ్జెక్ట్ క్లాస్ అంటూ వస్తాయి. సో ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాసు, స్ట్రింగ్ వచ్చేసి చైల్డ్ క్లాస్, ఈ ఆబ్జెక్ట్కి చైల్డ్. ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్, జావాలో మనకి ప్రీడిఫైన్ చేసి ఉన్నాయి. సో మీరు జస్ట్ ఆబ్జెక్ట్ అనేది హెడ్, ఒక పెద్ద క్లాస్ హెడ్ క్లాస్, అది దాని కిందే చైల్డ్ స్ట్రింగ్ కానీ థ్రెడ్ కానీ వస్తాయి. సో ఆబ్జెక్ట్ కింద స్ట్రింగ్ వస్తుంది, థ్రెడ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనం ఈ T అనే థ్రెడ్ రిఫరెన్స్ని ఆబ్జెక్ట్ అనే O రిఫరెన్స్తో కంపేర్ చేస్తే మనకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఇదొక డిఫరెంట్ ఆబ్జెక్ట్. మన ఈక్వాలిటీ అనేది ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ అయి ఉంటే మనకి ట్రూ వస్తుంది. సో ఇదొక డిఫరెంట్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ క్లాసెస్కి. సో ఇప్పుడు T ఈక్వల్ టు O అంటే మనకి ఫాల్సే వస్తుంది, ఎందుకంటే ఈ O అనే రిఫరెన్స్ ఈ ఆబ్జెక్ట్ క్లాస్ అనే ఆబ్జెక్ట్కి మాత్రమే అసైన్ చేసాం. ఈ T అనే థ్రెడ్ మాత్రం ఈ T అనే వేరియబుల్ థ్రెడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ మాత్రమే అసైన్ చేసాం. సో ఈ అన్నిటికీ రిఫరెన్స్ డిఫరెంట్ వస్తుంది. O ఈక్వల్ టు S అంటే ఫాల్స్ వస్తుంది, T ఈక్వల్ టు O అంటే ఫాల్స్ వస్తుంది, S ఈక్వల్ టు T అంటే కూడా ఫాల్సే వస్తుంది. కానీ ఇక్కడ S ఈక్వల్ టు T అంటే మనకి ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇంకంపారబుల్ టైప్స్. ఇందాక చెప్పాను కదా, ఆబ్జెక్ట్ అనేది హెడ్ క్లాస్, పెద్ద క్లాస్, మెయిన్ క్లాస్. ఈ ఆబ్జెక్ట్ క్లాస్ కిందే ఈ స్ట్రింగ్ అయినా థ్రెడ్ అయినా స్ట్రింగ్ బఫర్ అయినా డిఫరెంట్ క్లాసెస్ వస్తాయి. సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరెంట్ అవుతుంది, స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్కి చైల్డ్ అవుతుంది, అలాగే థ్రెడ్ కూడా ఆబ్జెక్ట్కి చైల్డ్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ పేరెంట్, సో థ్రెడ్. ఇక పేరెంట్ టు చైల్డ్ కాన్సెప్ట్ ఉంది కనుక మనకి ఫాల్స్ అనేది వచ్చింది, ఎందుకంటే డిఫరెంట్ వేరియబుల్ అసైన్మెంట్ కాబట్టి. ఇప్పుడు ఈ S అనేది థ్రెడ్ అనేది కంపారబిలిటీయే లేదు, ఎందుకంటే ఆబ్జెక్ట్కి చైల్డ్ స్ట్రింగ్, ఆబ్జెక్ట్కి చైల్డ్ థ్రెడ్, కానీ థ్రెడ్కి చైల్డ్ స్ట్రింగ్ కాదు. ఈ చైల్డ్ పేరెంట్ మనం ఫిఫ్త్ చాప్టర్లో చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఇలా అర్థం చేసుకోండి, ఈ రెండింటికి కంపారబుల్ కాదు, ఇంకంపారబుల్ టైప్స్. ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. అదే ఆబ్జెక్ట్ స్ట్రింగ్కి అయితే లీడ్ చైల్డ్ కంపాటబిలిటీ ఉంది, అలాగే థ్రెడ్కి ఆబ్జెక్ట్ కూడా లీడ్ చైల్డ్ కంపాటబిలిటీ ఉంది.
సో జస్ట్ ఇలా పేరెంట్ టు చైల్డ్ లేదా చైల్డ్ టు పేరెంట్ ఏమైనా కంపాటిబిలిటీ ఉంటేనే మీకు ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది, లేకపోతే మీకు ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఈ థర్డ్ టాపిక్ కాన్సెప్ట్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఆర్ డబల్ ఈక్వల్ టు నల్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్, బట్ నల్ డబల్ ఈక్వల్ టు నల్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఎందుకంటే నల్ అండ్ నల్ రెండు ట్రూ సేమ్ అవుతుంది, రెండు కంపేర్ చేసినా రెండు నల్లే కాబట్టి. ఆర్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్కి ఒక రిఫరెన్స్ అనుకుందాం, లైక్ TOS లాగా ఇలా ఆర్ కూడా ఒక రన్నబుల్ క్లాస్కి రిఫరెన్స్ అనుకుందాం. ఆర్ ఈక్వల్ టు నల్ అంటే కింద ఎగ్జాంపుల్లో స్ట్రింగ్ S ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆ ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ వేరియబుల్ స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్ S ఈక్వల్ టు నల్ అంటే మనకి ఫాల్స్ వస్తుంది. అలాగే ఆర్ ఇక్కడ రన్నబుల్ అనుకుందాం, రన్నబుల్ క్లాస్కి ఆర్ అనే వేరియబుల్ రిఫరెన్స్ వేరియబుల్ మనం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం రన్నబుల్ క్లాస్కి. సో ఆర్ ఈక్వల్ టు నల్ మనకి ఫాల్సే వస్తుంది. అలా T ఈక్వల్ టు నల్, O ఈక్వల్ టు నల్ మనకి ఫాల్సే వస్తుంది. నల్ ఈక్వల్ టు నల్ మాత్రం మనకి ట్రూ వస్తుంది, ఎందుకంటే రెండు నల్స్ కాబట్టి. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ డాట్ ఈక్వల్స్ మెథడ్ ఆపరేటర్. In general, we can use dot equals for content comparison, whereas double equal operator for reference comparison. ఇక్కడ డబల్ ఈక్వల్ టు మన రిఫరెన్స్, ఈ S1 S2 ఒకే ఆబ్జెక్ట్కి పిన్ చేస్తే మనకి ట్రూ వస్తుంది. ఈ S1 అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్, S2 అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనం డబల్ ఈక్వల్ పెడితే ఫాల్స్ అనేది వస్తుంది. అలా కాకుండా డాట్ ఈక్వల్స్ మెథడ్, ఈ డాట్ ఈక్వల్స్ మెథడ్ అనేది మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెథడ్, ఇది ఆబ్జెక్ట్ క్లాస్లో ఉంటుంది, మనం జస్ట్ యూస్ చేసుకుంటాం అంతే. సో S1 అనేది ఒక ఆబ్జెక్ట్, స్ట్రింగ్కి ఒక ఆబ్జెక్ట్, S2 ఇంకో ఆబ్జెక్ట్. స్ట్రింగ్ అనే క్లాస్కి 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం విత్ రిఫరెన్స్ S1 అండ్ S2. ఈ S1 అండ్ S2 కంపేర్ చేస్తే డబుల్ ఈక్వల్ పెడితే మనకి ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్కి ఈ రిఫరెన్స్ అసైన్ చేసాం. అలా కాకుండా S1 డాట్ ఈక్వల్స్ టు S2 మెథడ్ అనేది యూజ్ చేస్తే మనకి ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది అంటే S1 అనే ఆబ్జెక్ట్ స్ట్రింగ్ కదా, దీని వాల్యూ అశోక్, దీని వాల్యూ ఏంటిది S2 కూడా అశోకే. సో ఈ అశోక్ లోపల ఉన్న వాల్యూస్ మనం కంపేర్ చేసుకొని, సో ఇక్కడ డాట్ ఈక్వల్స్ అనేది లోపల ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసుకొని మీకు రిజల్ట్ ఇస్తుంది. సో వాల్యూస్ సేమ్ అయితే ట్రూ వస్తుంది, వాల్యూస్ డిఫరెంట్ అయితే మనకు ఫాల్స్ వస్తుంది. సో డబల్ ఈక్వల్ అనేది రిఫరెన్స్ కంపారిజన్, డాట్ ఈక్వల్ అనేది ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ కంపారిజన్. సో అదే దీని మీనింగ్, ఫిఫ్త్ పాయింట్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న తెలుగు జావా ట్యూటోరియల్స్ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి, లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను.